ఒకసారి 9 సినిమాలు మొదలుపెట్టి వరల్డ్ రికార్డు సృష్టించాడు. తన కెరియర్ ప్రారంభంలో యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు వంటి అనేక చిత్రాలకు ఒకేసారి సంతకం చేశారు. అమరావతి సినిమాలో చేసిన ప్రతినాయకుడి పాత్రకు నంది అవార్డు అందుకున్నాడు. ఆ పాత్రకు మంచి ఆదరణ లభించింది. జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమవగా అందులో పాల్గొన్న నందమూరి తారక రత్న సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన్ను వెంటనే దగ్గరలోని కేసీ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పిఈఎస్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలలో ఆయన గుండెలో ఎడమవైపు 90% బ్లాక్ అయిందని గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు నుంచి నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు అత్యాధునిక వైద్య పరికరాలతో మరుసటి రోజు చిత్తూరుకు చేరుకొని ఆయనకు చికిత్సను అందించారు. అయినా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో పిఈఎస్ వైద్య కళాశాల ఆసుపత్రి వైద్యులు ముందుగా సూచించినట్లు నందమూరి తారక రత్న భార్య నందమూరి అలేఖ్య నిర్ణయం మేరకు అదే రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు ప్రముఖ కార్డియాలజిస్టుల పర్యవేక్షణతో కూడిన అత్యాధునిక సదుపాయాలున్న ప్రత్యేక అంబులెన్స్లో తరలించారు. అక్కడ గత 23 రోజులుగా చికిత్స పొందుతున్న నందమూరి తారక రత్న ఇవాళ రాత్రి ప్రాణాలు విడిచారు. ఇవాళ రాత్రికి తారక రత్న భౌతిక కాయాన్ని హైదరాబాద్కు తీసుకురానున్నారు. రేపు స్వగృహంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. ఎల్లుండి అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్కు తరలించనున్నారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. శ్రీహరి. శ్రీనివాస్, అత్యంత బాధాకరమైనటువంటి వార్త, అభిమానుల హృదయాలను కదిలిస్తున్నటువంటిది, హృదయాలను మెలిపెడుతున్నటువంటి విషయం. అయినప్పటికీ కూడా పండగ రోజుకో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా రిసీవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. సో 23 రోజుల పాటు ఆయన మృత్యువుతో పోరాడారు, చివరికి తుది శ్వాస విడిచారు. సో అత్యాధునిక వైద్య సేవలు, అత్యంత నిష్ణాతులైనటువంటి వైద్య బృందం పర్యవేక్షణలో వైద్య సేవలు అందుతూ కూడా వచ్చాయి. అయినప్పటికీ కూడా ఆ ఫలితం అయితే మాత్రం చివరికి ఆయన మృతి చెందారు అనేటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరూ కూడా రిసీవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఆయన
ఏదైతే కుప్పంలో ఆ రోజు సివియర్ హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి మంచి వైద్యం అందించినటువంటి ప్రయత్నం జరిగింది. అయినప్పటికీ కూడా బ్రెయిన్ డెడ్ కావడం వల్ల ప్రస్తుతం ఇలాంటి విషాదకరమైనటువంటి పరిస్థితి మాత్రం నెలకొంది. సో ఆయన చిన్న వయసులోనే సినీ రంగంలోకి రావడం, ప్రారంభంలోనే ఒక రికార్డు స్థాయిలో సినిమాలు కూడా ఆయన షూటింగ్ కి రెడీ అయినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రారంభంలోనే అన్ని సినిమాలతో 9 సినిమాలతో ఆయన వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అప్పటి నుంచి కూడా ఆయన యొక్క సినీ జర్నీ అప్రతిహాతంగా కొనసాగుతూ వచ్చింది. మధ్యలో కొంత బ్రేక్ వచ్చినప్పటికీ కూడా తర్వాత వెబ్ సిరీస్ కావచ్చు, విభిన్నమైనటువంటి కథా అంశాలను ఎంచుకున్నారు. కేవలం హీరో పాత్రకే పరిమితం కాకుండా అన్ని రకాలైనటువంటి రోల్స్ లో కూడా నటించేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఆ ప్రక్రియలోనే ఆయన ఇటీవల కాలంలో గతం కంటే కూడా సినిమాల పట్ల కావచ్చు, ఇంకొక వైపు రాజకీయాల పట్ల ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో, అంకిత భావంతో చాలా ప్రజల్లోకి మమేకమయ్యేటువంటి ప్రయత్నం చేశారు. కొంత ఆయనకు అనారోగ్యపరమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా వాటినన్నిటినీ లెక్క చేయకుండా ఆయన ఏదైతే బాలకృష్ణ పాల్గొనేటువంటి ప్రోగ్రామ్స్ లో కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ లో చాలా ఉత్సాహంగా పాల్గొనేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. సో ఆ ప్రక్రియలో మనం చూసాం. సో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత ఖచ్చితంగా ఆయన ఆరోగ్యం కుదిరిపడాలని చెప్పి యావత్ అభిమాన లోకమంతా కూడా ప్రార్థనలు చేశారు. అనేక ఆలయాల్లో పూజలు చేశారు. ఆయన సజీవంగా ఏదైతే అలాంటి పరిస్థితిలో ఉత్సాహంగా పాల్గొన్నారో ప్రోగ్రామ్స్ లో, అదే విధంగా కూడా మళ్ళీ తిరిగి చూడాలని చెప్పి ప్రతి ఒక్కరి యొక్క మనసు కూడా తప్పించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా విధి ఆడే వింత నాటకానికి ఎవరైనప్పటికీ కూడా దాంట్లో ఖచ్చితంగా భాగస్వాములు కావాల్సిందే అనేది తారక్ విషయంలో మరోసారి రుజువైందని చెప్పొచ్చు. చిన్న వయసులోనే ఆయనకు గతంలో చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా కూడా హార్ట్ స్ట్రోక్ తో కుప్పకూలడం, తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా. సో 23 రోజుల పాటు ఆయనకు జరిగినటువంటి వైద్య సేవల పట్ల తొలి నుంచి కూడా నారాయణ హృదయాలయటువంటి వైద్యులు కూడా ఫస్ట్ లో అనేక రూమర్స్ వచ్చినప్పటికీ కూడా వాటిని ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం. సో ప్రస్తుతం ఆయన ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారో కూడా మొదటి 2-3 రోజుల పాటు కూడా వైద్యులు చాలా స్పష్టంగా తెలియజేశారు. తర్వాత అనేక రకాలైనటువంటి రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయనేటువంటి నేపథ్యంలో సో ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాన్ని కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియజేస్తూ వచ్చారు. వారి సతీమణి కావచ్చు, వారి పాప కావచ్చు, మిగిలినటువంటి వారి తండ్రి కావచ్చు, వీరందరూ కూడా ఎప్పటికప్పుడు వైద్యులతో సంప్రదిస్తూ వైద్య సేవల్ని ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుంటూ వచ్చారు. సో ఆ ప్రక్రియలో అన్ని విషయాలను కూడా వైద్యులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వచ్చారు. నిపుణులు కావాల్సినటువంటి అవసరం ఉంది అని అంటే కూడా విదేశాల నుంచి కూడా రప్పించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. సో ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు పరామర్శించేందుకు వెళ్ళినటువంటి వారు కూడా చాలా స్పష్టంగా